వెల్కమ్ అండి. సో నా పేరు వచ్చి విద్యాసాగర్ రెడ్డి. ఈరోజు ఆ, మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఎలిమెంట్స్ వెల్నెస్ నర్వ్ ఎనర్జీ. అది మనకి అంటే బేసిక్గా చెప్పాలి అంటే మనం బయట నుంచి తీసుకునే ఆహారాన్ని లోపల ఏ విధంగా వెళ్ళిన తర్వాత మనకు అవుతుందన్న విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా మనకు సమస్య వస్తుందంటే ఈ ఒక్క రోజులో రాదు. అంటే ఈ రోజు ఆ, తీసుకున్న ఆహారమో లేదా వారం రోజుల క్రితమో సంవత్సరం క్రితమో అని కాకుండా ఒక ఏ జబ్బు అయినా కానీ ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచే ఆ, మనకి స్టార్ట్ అయ్యి ఉంటుంటుంది. కానీ అది మనకు తెలియక అది ముదిరిపోయి లాస్ట్ చివరిగా పెద్ద సమస్యగా మారిపోతుంటుంది. అందుకే యువర్ బాడీ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అండి. యువర్ బాడీ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే మన పైకి ఏదైతే మనం కనిపిస్తున్నామో అది లోపల కూడా అదే విధంగా ఉండే విధంగా చేయాలి. అంటే ఏదైనా తీసుకునే ఆహారం కానీ మంచి ఆలోచనలు కానీ మనం సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ని కాకుండా మన్ బాగా ఉండగలిగితే, హెల్దీగా ఉండగలిగితే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్య సమస్య అయితే మనకు రాదు. దానికి సంబంధించింది ఎలిమెంట్స్ వెల్నెస్ నుంచి మనకి ఆయుర్వేదానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు. నా పేరు వచ్చి విద్యాసాగర్ రెడ్డి. నేను బీఫార్మసీ చేశాను, ఎంఎస్సీ లండన్లో చేశాను. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ వ్యాపారానికి సంబంధించి 12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. అంటే సమాజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అదేవిధంగా ఆదాయాన్ని ఇవ్వాలి, అనంతంగా ఉండాలి అనే విధంగా ఈ వ్యాపారాన్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. 12 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా మనం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు తెలుసుకుపోయే ప్రోడక్ట్ పేరు వచ్చేసి న్యూలీ లాంచ్డ్ అనమాట. కొత్తగా మన కంపెనీ అందజేసింది. అదే నరు ఎనర్జీ అనే ప్రోడక్ట్. నరాలకు శక్తినిచ్చు నరాలకు శక్తినిచ్చే ప్రోడక్ట్ అనమాట. మళ్ళీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అనమాట. నరాలకు సంబంధించిన పనితీరును కూడా మెరుగుపరుస్తుంటుంది. ఇది సపోర్ట్స్ ఎనర్జైజ్ నర్వ్ ఫంక్షన్స్ అంటే బేసిక్ గా మానవ శరీరంలో మనకి అసలు నర్వస్ సిస్టమ్ అంటే ఏంటిదని తెలిస్తే ఈ ప్రోడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం తెలుస్తుంది. కొంతమందికి తెలియవచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సో అసలు బేసిక్ గా మన వాడుక పదాల్లో చెప్పాలంటే నర్వ్ సిస్టమ్ ఏంటంటే బేసిక్ గా మన మెదడు అంటే బ్రెయిన్ బాడీ కనెక్టర్ అనమాట. బ్రెయిన్ బాడీ అనేది ఒక కనెక్టర్ అనమాట మనకి. అంటే కనెక్ట్ చేసేది, మన బ్రెయిన్ బాడీని కనెక్ట్ చేసేది అనమాట. వన్ మినిట్. బ్రెయిన్ మన బాడీని కనెక్ట్ చేసే ఒక మెసెంజర్ టైప్ అనమాట, ఒక మెసేజ్ టైప్ అనమాట. మరి దాని గురించి మనం తెలుసుకుందాం. ఆ, మీకు ఇక్కడ బేసిక్గా చూస్తే నర్వస్ సిస్టమ్ మొత్తం టోటల్గా ఇమేజ్లో కనిపిస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ అనేది మనకి బేసిక్గా బ్రెయిన్ నుంచి మనకి టోటల్గా మన బాడీకి అన్నిటికీ సమాచారాన్ని అందజేసే విధానం అనమాట. ఒక ట్రాన్స్మిటర్ అనమాట. బేసిక్గా మనకి ఇంట్లో చూస్తే ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ ఫ్యాన్ వెలుగుతుంది, ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ వస్తుంది. అంటే ఏంటి ట్రాన్స్మిటర్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ ట్రాన్స్మిటర్స్ ని ఏమంటారంటే న్యూరాన్స్ అంటారు అనమాట. అసలు బేసిక్ గా నర్వస్ సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ చేస్తారంటే బేసిక్ గా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు, రెండోదేమో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. పెరిఫెరల్ గా అంటే మనకి ఇప్పుడు బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ వచ్చేదేమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నమాట. అదేవిధంగా మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే బేసిక్ కింది నుంచి అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి కింది బాట నుంచి కింది వరకు పాదాల వరకు మనకి వర్క్ చేసేదాన్ని పిఎన్ఎస్ లేదా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. మరి ఈ సిఎన్ఎస్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా థాట్స్ ఆల్రెడీ రికార్డ్ ఉంది, మళ్ళీ ఆఫ్ చేశారు, మళ్ళీ ఆన్ చేశారు ఎవరో. ఇది లాస్ట్ టైం ఇట్లే ఇబ్బంది అయింది. డిస్టర్బ్ చేయకండి. రికార్డ్ పోయింది. శ్యామ్ సార్ ఒకసారి చూడరా, రికార్డ్ ఆఫ్ చేశారు ఎవరో మళ్ళీ. రికార్డింగ్ లో ఉంది పైన. ఉందా? ఓకే ఓకే స్క్రీన్ రైట్. మీద నాకు రికార్డింగ్ వస్తుంది. సో నాకు నొక్కుతున్నారు. కూడా రికార్డింగ్. ఎవరో నొక్కుతున్నారు రికార్డ్ రికార్డ్ అని బటన్ నాకు పాపప్ అవుతుంది, ఒకసారి అది చూడండి. ఆ, సో ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మనం తెలుసుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే బేసిక్ గా మనకి ఆలోచనలు, ఎమోషన్స్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో బేసిక్ గా మీకు అర్థమైంది కదా, మెసెంజర్ అనమాట. ఒక మెసేజ్ ని పాస్ చేసేది అనమాట బేసిక్ గా బ్రెయిన్ నుంచి టోటల్ బాడీకి. బాడీ అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్ మన
ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్కి మనకి మెసేజ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అనమాట. ఇది థాట్స్ అండ్ ఎమోషన్స్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే థాట్స్ కానీ మనకి ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. ఎమోషన్స్ అంటే ఈరోజు థాట్స్ అంటే ఆలోచనలు. ఆలోచనలు రావడానికి కూడా ఈ నర్వస్ సిస్టమే కారణం అనమాట. అదేవిధంగా ఎమోషన్స్ అంటే మనకు కొంచెం కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏదైనా కానీ మనం ఎమోషన్ అవుతాం కదా, ఆ ఎమోషన్ కూడా మనకి సిఎన్ఎస్ నర్వస్ సిస్టమే మనకి కారణం అనమాట. అదేవిధంగా పిఎన్ఎస్ చూస్తే ఏంటంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన హార్ట్ బీట్ ఎట్లా ఉండాలి, కరెక్ట్గా ఉందా, రిధంగా ఉందా అన్నది అంటే మెయింటైన్ చేస్తుందా అది. అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ అంటే ఎప్పుడు మనకు ఆకలి కావాలి, తిన్నది ఎప్పుడు అరగాలి, ఎట్లా డైజెస్ట్ ప్రాపర్ కావాలనే ఇండికేషన్ మెసేజ్ అనేది ఇంటెస్టైన్ పంపిస్తుంది డైజెస్ట్ సిస్టమ్. ఇంకోటి బ్రీతింగ్ అన్నమాట. ఈ మనకి పిఎన్ఎస్ ఏం చేస్తుంది, బ్రీతింగ్ కూడా, శ్వాస కూడా సరిగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే ఇండికేషన్ మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఏంటంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అంటారు. మరి ఆ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ని ఏమంటారు అంటే న్యూరాన్స్ అంటారు అనమాట. న్యూరాన్స్ అనేది ఒక కణం లాంటిది, సెల్ లాంటిది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది ఒక మెసెంజర్. మీకు మొబైల్ కూడా చూస్తే, మీ మొబైల్ ఓపెన్ చేస్తే చిప్ లాగా కనిపిస్తుంటది కదా, ఇది ఒక మెసెంజర్ అనమాట. ఇవేంటి అంటే మనకి 160 to 170 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. బిలియన్స్ అంటే దగ్గర దగ్గర 17,000 కోట్ల న్యూరాన్స్ మానవ శరీరంలో ఉంటాయి. మరి మానవ శరీరంలో 17,000 కోట్ల న్యూరాన్స్ ఉంటేనే మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఈరోజు నేను మీకు ప్రజెంటేషన్ చెప్తున్నా కానీ, నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నా కానీ, కరెక్ట్గా డెలివరీ చేస్తున్నా కానీ ఈ న్యూరాన్స్ అనేది వర్క్ చేస్తేనే సాధ్యమవుతుంది. అంటే ప్రతిదీ నేను చేతులు కదిలిపించాలన్నా, నాకు ఏదైనా తిన్నా రుచి కలగాలన్నా నాలుకకి, లేదా నేను కంటితో ఏదైనా చూడాలన్నా, మీతో మాట్లాడాలన్నా, ఏదైనా ముట్టుకుంటే స్పర్శ తగలాలన్నా ఖచ్చితంగా న్యూరాన్సే కారణం. ఈ న్యూరాన్స్ అనేది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయలేకపోతే ఖచ్చితంగా మనకి సెన్స్ తెలియదు అనమాట. ఖచ్చితంగా తెలియదు. మన కంటికి మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ పాస్ చేస్తేనే ఖచ్చితంగా నేను చూడాలి, ఆ చూసింది మళ్ళీ వెంటనే నాకు మళ్ళీ బ్రెయిన్కి కనిపించేటట్టు, బ్రెయిన్కి పాస్ చేసేటట్టు, అంటే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు నేనేం చూశానని చెప్తుంటది అనమాట. ఎందుకు చూశానని చెప్తుంటది, ఏం చేయాలంటే ప్రతిదీ కూడా. మనం తినాలన్నా, ఆహారం తిన్నగానే అది నోటికి రుచి కావాలన్నా, మనకి చెవులకు వినిపించాలన్నా, స్పర్శ తగలనన్నా, ఎవ్రీథింగ్ అన్నా ఈ న్యూరాన్స్ తోనే సాధ్యమవుతుంది. ఈ న్యూరాన్స్ అనే ఏంటి అంటే ఇంటర్లింక్ అవుతాయి. ఒక్కొక్క దానికి బౌండ్ అయిపోయి ఇట్లా కనెక్షన్ తో ఉండి ఒక న్యూరాన్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయితే అట్లా వెంటనే మళ్ళీ ఒక్కొక్క దాని నుంచి పాస్ అవుతూ మనకి మనకి ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. ఎక్కడి వరకు ఏం కావాలన్నది. ఇప్పుడు నేను చేతి కదిలిపియాలి అంతే, ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఈ ఫింగర్ కదిలిపియాలి, ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. నేను ఇది ఆలోచించాలి, ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. నేను ఇది మాట్లాడాలి, ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. అంటే ఫాస్ట్ గా ఉంటది అనమాట. ఇది ఒక ట్రాన్స్మిటర్ అన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ ని ఫాస్ట్ గా మన బాడీకి తెలియజేస్తుంది. వీటిని న్యూరాన్స్ అంటారు. టోటల్ నర్వస్ సిస్టమ్ టూ టైప్స్ గా ఉంటది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఒకటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఉండే బ్రెయిన్స్ అన్ని న్యూరాన్స్, అండ్ పెరిఫెరల్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని ఇంటర్ కనెక్ట్ అయిపోయి ఒకదానికి ఇన్ఫర్మేషన్ సమాచారం పంపించేసి ఈరోజు మన బాడీలో కదలికలు కానీ, మనం ఆలోచించాలని కానీ, మనం మాట్లాడాలని కానీ, తినాలని కానీ, ఏదైనా ముట్టుకోవాలని కానీ, ఏది ఏది చేయాలన్నా ఖచ్చితంగా, ఏదైనా ఆలోచించాలన్నా కానీ, పడుకోవాలన్నా కానీ, లేవాలన్నా కానీ, డైజెస్ట్ కావాలన్నా కానీ, ప్రతి అవయవానికి ఒక 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 న్యూరాన్ ఉంటుంది. ఆ న్యూరాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంటది అనమాట. ఇది బేసిక్ గా మనకి న్యూరాన్స్ అన్నమాట. న్యూరాన్స్ ఏంటంటే టోటల్ గా 17,000 కోట్లు ఉంటాయి మనకి టోటల్ గా మన శరీరంలో. ఈ ఈ న్యూ బేసిక్ గా ఈ ఈ నర్వస్ సిస్టమ్ ఎట్లా మనకి అంటే మెయిన్ గా డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ ఉంటుంది అనమాట. డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో ఈ నర్వస్ సిస్టమ్ లో మెయిన్ గా ప్రాబ్లం అయ్యేది ఏంటి, న్యూరాన్ ఇన్ఫర్మేషన్ పాస్ కానీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యేది ఏంటంటే బేసిక్ గా డయాబెటిక్ పేషెంట్స్. టైప్ 2 అనేది కామన్ గా, ఇది టైప్ 1 కానీ టైప్ 2 కానీ కామన్ గా వస్తుంది. టైప్ 1 అనేది రేర్ గా ఉంటారు. టైప్ 2 అనేది అవుట్ ఆఫ్ 10 లో చూస్తే మేబీ 9 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్, 8 మెంబర్స్ రేషియో ఉంటారు. మరి ఇందులో ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. డయాబెటిక్ ఏంటి అంటే పేషెంట్స్ కి వాళ్ళ బ్లడ్ వెజల్స్ లో, బ్లడ్ వెజల్స్ ఏంటి, మన బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంటది కదా మామూలుగా. మన టోటల్ గా మానవ శరీరంలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, రక్తనాళాలు అంటారు వీటిని. మరి ఈ రక్తనాళాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ, మనకి రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. ఇప్పుడు చూడండి, నరువుకు మీకు బ్లడ్ వెసల్ చుట్టుకొని ఉంది. ఇమేజ్ లో మీరు చూస్తే, డయాబెటిక్ న్యూరోపతి అనే ఇమేజ్ లో చూస్తే నరువుకు మన రక్తనాళాలు చుట్టుకొని ఉన్నాయి. అవి నార్మల్ గా ఉన్నప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, రక్తం కూడా పాస్ అవుతుంది. అంటే
రక్తనాళాల నుంచి రక్తము ఎటువంటి ఇబ్బంది లేకుండా పాస్ అవుతుంది. మీరు చూడండి, మళ్ళీ డిసీజ్డ్ బ్లడ్ వెజల్ అంటే షుగర్ ఎక్కువైన తర్వాత బ్లడ్ థిక్ అయిపోతుంది, మందం అయిపోయి కదలిక అనేది స్లోగా ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి చూడండి, నర్వ్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుంది చూడండి, రక్త నాళాలు కూడా ఎట్లా డ్యామేజ్ అవుతుందో రెండో ఇమేజ్ లో మీరు చూస్తే అర్థమవుతుంది. నార్మల్ ఇమేజ్ కి, సెకండ్ ఇమేజ్ కి మీరు చూస్తారు. థర్డ్ ఇమేజ్ మీరు కిందికి వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం టోటల్ గా స్ట్రింక్ అయిపోతాయి. అంటే చూడండి, కట్ అయిపోతే స్ట్రింక్ అయిపోతాయి, బ్లడ్ వెజల్స్ మొత్తం డిసపియర్ అయిపోతాయి, కనబడ ఇంకా. అంటే రక్త ప్రసరణ అనేది జరగదు. ప్లస్ ఆ నరం కూడా, ఆ నరం కూడా మొత్తం తెగిపోయినట్టు అక్కడక్కడ తెగిపోయి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా లేకపోక అక్కడ మనకి నొప్పిగా, మనకి బాధగా మనకి కనిపిస్తుంది అనమాట. అట్లా మనకి తగ్గినట్టు నొప్పి గోళీ తీసుకున్నప్పుడు తగ్గినట్టు మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. ఇది కామన్ గా మనకి డయాబెటిక్ న్యూరోపతిక్ లో వస్తుంది. న్యూరోపతిక్ లో వస్తుంది అంటే నర్వస్ సిస్టమ్, చేతులు కదల, వేళ్ళ దగ్గర, ఇక్కడ ఇక్కడ పాదాల దగ్గర, నడుము దగ్గర, తొడల దగ్గర, మనకి భుజాల దగ్గర మొత్తం టోటల్ గా రక్తనాళాలు ఎక్కడైతే ఉన్నాయో, నరువు చుట్టుకొని ఉన్నాయో అక్కడ మొత్తము మనకి ఏమవుతుంది, ఆ రక్తనాళాలు మొత్తము కరిగిపోయి నరం కూడా డ్యామేజ్, టోటల్ గా నరం కూడా తెగిపోయినట్టు, కట్ అయిపోయినట్టు అయిపోయి కూడా అక్కడ రక్త ప్రసరణ జరగక మనకి ఏమవుతుంది, నొప్పిగా మనకి కనిపిస్తుంది. కొంత కొంత తక్కువ ఉంటే తిమ్మెర్లుగా, మంటలుగా వస్తాయంట. కొంతమందికి కరిపాదాల్లో తిమ్ముళ్ళు, మంటలు వస్తుంటాయి, చీమలు వాకినట్టు అనిపిస్తుంటాయి. కొంతమందికి విపరీతంగా మంటలు వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమందికి ఏమో చిన్న చిన్న సూదులు పెట్టి పొడిచినట్టు అనిపిస్తుంది, పిన్నింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇది కారణం అనమాట. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అదేవిధంగా రెటినోపతి అంటే ఏంటిది, షుగర్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ పర్సెంట్ రక్తంలో ఎక్కువ ఉంటే, రక్తనాళాల్లో ఎక్కువ మనకి అయిపోతే, కావాల్సిన ఇన్సులిన్ సఫిషియెంట్ గా ప్రొడ్యూస్ కాకపోతే మన టాబ్లెట్ వాడినప్పుడు కూడా ఎక్కువ గ్లూకోజ్ మన రక్తంలో మోతాదులు ఉన్నప్పుడు కంటి చూపు కూడా మందగించే అవకాశం ఉంటుంది. కంటి చూపు మందగించడమే కాకుండా మనకి బ్లర్డ్ విజన్ గా అంటే మొత్తానికి గుడ్డిగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. టోటల్ గా లోపల ఉన్న వెజల్స్ కూడా అన్ని డ్యామేజ్ అవుతుంది. ఇది చూసారు కదా, ఇది ఏమేసి, ఇది హార్ట్ కావచ్చు, లేదా పాదానికి కావచ్చు, లేదా కంటి లోపల ఉన్న నరాలకు కావచ్చు. కంటి లోపల ఉన్న నరాలకు రక్త ప్రసరణ చేసే ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో, రక్త నాళాలు ఉన్నాయో, అవి కూడా ఇదే విధంగా కావడం వల్ల టోటల్ గా కంటి చూపి మందగించవచ్చు, లేదా కంటి చూపే పోవచ్చు, కళ్ళే మనకి కనపడకుండా ఇబ్బంది కావచ్చు. అది స్లోగా గ్లూకోజ్ పర్సెంటేజ్ పెరిగిన మన టాబ్లెట్ వాడినప్పటికీ, డైట్ మెయింటైన్ చేసినప్పటికీ, ఇది కామన్ గా ఇది షుగర్ పేషెంట్స్ కి అవుతుంటది అనమాట. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి కామన్ గా అవుతుంటది. అదే విధంగా హార్ట్ డిసీజ్ లేదా స్ట్రోక్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ రావడానికి కూడా ఈ రోజు ఏమైతుందంటే రక్తనాళాల్లో మనకి కొలెస్ట్రాల్ పెరగకపోయి కూడా అక్కడ బ్లాకేజ్ ఏర్పడి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అదే విధంగా రక్తనాళాలు నుంచి రక్తము ప్రసరణ కావడానికి మనకు టోటల్ గా నరాలు కూడా ఆనుకొని ఉంటాయి. కాబట్టి అవి కూడా ఏమవుతుంది అంటే మనకి ఈ షుగర్ పేషెంట్స్ కి మొత్తము ఆ బ్లడ్ అనేది, మజిల్స్ అని ఏవైతే ఉన్నాయో, వెజల్స్ ఉన్నాయో, బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో డిసపియర్ అయిపోయి మనకి ఆ నరం డ్యామేజ్ అయిపోయి కూడా హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే షుగర్ పేషెంట్స్ కి 100% దీంట్లో ఎగ్జాంపుల్ మా ఫాదరే అండి. మా ఫాదర్ కూడా డయాబెటిక్ ఆయనకి కాళ్ళ పాదాల తిమ్మిర్లు వస్తాయి, మంటలు వస్తాయి. అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చి 2 స్టంట్స్ కూడా కావడం జరిగిందనమాట. ఇది కామన్ గా షుగర్ వచ్చింది అంటే మీరు తప్పించుకునే అవకాశం లేదు. కంటికి చూపు మందగించే అవకాశం ఉంది, కంటికి పొరలు వచ్చే ఛాన్సెస్ ఉంది, కళ్ళు చూపు మొత్తం పోయే ఛాన్స్ ఉంది. అదేవిధంగా గుండె సంబంధించిన వ్యాధులు కూడా మనకు వచ్చే సమస్య ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా ఇదే విధంగా అంటే మనకి టోటల్ గా మానవ శరీరంలో నర్వ్ సిస్టమ్ పెద్దది, చాలా పెద్దది అనమాట. కోటాను కోట్ల న్యూరాన్స్ మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే, సమాచారాన్ని పాస్ చేస్తేనే అక్కడ అది పని జరుగుతుంది. ప్రతి కణానికి కూడా ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇప్పుడు చూస్తే మానవ శరీరం కోటాను కోట్ల కణాల సమూహమే మానవ శరీరం. కాబట్టి ప్రతి కణానికి కూడా మీరు ఆహారం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి, ఆక్సిజన్ తీసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా ఈ న్యూరాన్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నమాట. మరి అదేవిధంగా లివర్ డ్యామేజ్ కూడా కావచ్చు. నెఫ్రోపతి అంటే కిడ్నీ సంబంధించింది, నెఫ్రాన్స్ అనమాట. కిడ్నీ కూడా ఆ, మనకి ఎట్లయితే నర్వస్ సిస్టమ్ ఎట్లా న్యూరాన్స్ అన్ని కలిస్తే నర్వస్ సిస్టమ్ ఎట్లా బిల్డ్ అవుతుందో, అదేవిధంగా కిడ్నీస్ కూడా ఏంటంటే నెఫ్రాన్స్, కొన్ని లక్షల కోట్లు నెఫ్రాన్స్ కలిస్తేనే అవి కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. బిల్డింగ్ అంటే బిల్డింగ్ బ్లాక్ లాగా ఉంటాయి. బిల్డింగ్ బ్లాక్ ఎట్లయితే ఉంటుందో, మీరు చిన్నపిల్లలు చూస్తారు కదా బిల్డింగ్ బ్లాక్ అట్లా. సో కిడ్నీకి సంబంధించిన వ్యాధి కూడా రావడానికి మేజర్ కారణం అవుతుంది. అంటే దీని అన్నిటికీ కారణం ఇదే. ఈ బొమ్మ చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. లాస్ ఆఫ్ మజిల్, లాస్ ఆఫ్ మజిల్ అంటే కొంతమందికి మజిల్ కూడా ఉండదండి, మొత్తం మజిల్ కూడా స్ట్రింక్ అయిపోతుంది.
మజిల్ కూడా లాస్ అయిపోతారు, వెయిట్ లాస్ అయిపోతారు, మొత్తం బోనే కనిపిస్తుంది. వాళ్ళు ఎంత తిన్నా కానీ మజిల్ వెయిట్ పుట్టాను కారండి, శక్తి అనేది వాళ్ళకి కావాల్సిన మజిల్ అనేది కనిపించదు, మొత్తం డిసపియర్ అయిపోతుంది అనమాట. వెయిట్ లాస్ ఉన్న పలంగా బరువు తగ్గిపోతారు. అంటే ఎంత బరువు తగ్గిపోతారు అంటే అంత బరువు తగ్గిపోతారు. అదేవిధంగా న్యూరోపతి, ఇంతకుముందు చెప్పాను కదా, న్యూరోపతి ఏంటిది? మన కాళ్ళ వేళ్ళ నొప్పులు వస్తాయి, చేతులు నొప్పి వస్తాయి, మనకి మజిల్ పెయిన్ వస్తూ ఉంటది, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తూ ఉంటది, పాదాల పెయిన్ వస్తుంటది, మూమెంట్ కాదు, హ్యాండ్స్ మూమెంట్ కూడా సరిగ్గా కాదు, త్వరగా నడవలేము, స్లోగా నడుస్తుంటాం, నడక కూడా చాలా స్లోగా ఉంటది, తిమ్మిళ్ళు, మంటలు, ఈ చీమలు వారినట్టు విపరీతంగా మనకి ఇబ్బంది జరుగుతుంటది అనమాట. మళ్ళీ టచ్ సెన్స్ కూడా, అంటే ముట్టుకుంటే స్పర్శ కూడా మనకి ఉండదు అనమాట. టచ్ సెన్స్ కూడా స్లోగా స్లోగా పోతుంటది. న్యూరోపతి సంబంధించిన వ్యాధికి ఇట్లా వచ్చిందంటే ఖచ్చితంగా షుగర్ నుంచే వస్తుంది ఇది. షుగర్ పెరిగి పట్టించుకోకపోతే టాబ్లెట్ తిన్నా కానీ, మనం ఇష్టం ఉన్నట్టు ఆహారం తిని, ఇష్టం ఉన్నట్టు స్వీట్లు తిని, ఆల్కహాల్ తాగి, స్మోక్ చేస్తే, మనం పట్టించుకోకపోతే ఇది ముదిరి, వ్యాధి ముదిరి ఇన్ని రకాల సమస్యలకి దారి తీసే అవకాశం ఉందన్నమాట. మరి నాన్ డయాబెటిక్ ఏంటి? డయాబెటిక్ మనకి అందుకు వస్తుంది. డయాబెటిక్ వచ్చడం రావడం వల్ల ఏ ఆర్గాన్స్ కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా డ్యామేజ్ అవుతుంది అని మనం చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నాన్ డయాబెటిక్, మరి నాకు డయాబెటిక్ లేదు సార్, నాకు కూడా ఎందుకు ఇట్లా అవుతుంది అని అడగచ్చు. ఎందుకు అంటే, నా డయాబెటిక్ ఏమో, డయాబెటిక్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే సమస్య. అంటే రక్తంలో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల రక్తనాళాలని టోటల్ గా డ్యామేజ్ చేసి, మనకు ఆ నరువును డ్యామేజ్ చేసి తిమ్మిర్లు మంటలు వచ్చే విధంగా సెన్స్ పోయేటట్టు, పల్సెస్ అన్ని కూడా ట్రాన్స్మిటెడ్ కాకుండా చేయడం వల్ల మనం అక్కడ మనకి నొప్పి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ నాన్ డయాబెటిక్ ఏంటి అంటే, వాళ్ళ విటమిన్ లోపం వల్ల వస్తుంది. అంటే న్యూట్రస్ మనకి న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం, అంటే పోషక ఆహార లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా చాలా మందికి వస్తుంది. మరి ఎందుకు వస్తుందంటే, విటమిన్ B12 అనే డెఫిషియన్సీ, విటమిన్ B1 అనే డెఫిషియన్సీ, B6 అనే డెఫిషియన్సీ, B9 అనే డెఫిషియన్సీ, ఈ అనే డెఫిషియన్సీ, విటమిన్ ఈ అనే డెఫిషియన్సీ, పోలిక్ యాసిడ్ అనే డెఫిషియన్సీ వల్ల నర్వ్ డ్యామేజ్ అవుతుంది, టోటల్ గా నర్వ్ డ్యామేజ్ అవుతుంది. మరి ఈ రోజు మనకి విటమిన్స్ లేకపోవడం వల్ల, లోపాల వల్ల కూడా మనకి నర్వ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కూడా మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, కాళ్ళ వేళ్ళ దగ్గర, పాదాల దగ్గర నొప్పి వస్తుంది, మజిల్ వీక్నెస్, త్వరగా మనకి వీక్ అయిపోతుంటాం, తలనొప్పి విపరీతంగా అప్పుడప్పుడు వస్తుంటది, ప్లస్ స్వెట్ వస్తే విగరస్ గా, కొంతమంది చూడండి స్వెట్ ఇట్లా కారిపోతూనే ఉంటది, చల్లగా ఉంటది వాతావరణం కానీ స్వెట్ వస్తూనే ఉంటది. కొంతమంది అసలు స్వెట్టే రాదు. మళ్ళీ ఇంకొకటి, రాత్రిపూట పిక్కలు పట్టేసిన అంటారు, మన కాళ్ళు పిక్కలు కాళ్ళ దగ్గర ఇక్కడ ఉంటాయి కదా, కింద నీ కింద పట్టంలో, రాత్రి రాత్రి నిద్రలో పట్టేస్తాయి పిక్కలు. అంటే నరం వీక్ ఉన్నప్పుడు అదే సాధ్యమవుతుంది అనమాట. మనకి ఇది పాదాల నొప్పి కానీ, తలనొప్పి కానీ, మనకి స్వెట్ కానీ, చెమటగా రాకపోవడం కానీ, అధిక రావడం కానీ, మనకి ఇవన్నీ కూడా మజిల్ వీక్నెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి పిక్కలు పట్టేయడం కానీ, నమ్నెస్ అంటే తిమ్మిళ్ళు మంటలు రావడం, తిమ్మిళ్ళు రావడం, నమ్ము అంటే స్పర్శ ఇట్లా ముట్టుకున్నా కానీ ఇది ఉండదు అనమాట, దీనికి మనకి స్పర్శ ఉండదు, అట్లా అది రావడం కానీ, నర్వ్ ఇంజరీస్ అంటే ఏంటి? ఎవరికైనా మామూలుగా యాక్సిడెంటల్ గా ఇంజరీస్ అవుతాయి, అంటే కొంచెం హిట్ అవ్వడం వల్ల, కింద అవ్వడం వల్ల, యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇట్లా ఇంజరీస్ అవుతాయి. వాళ్ళకి కూడా ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయిందనుకో జీవితకాలం పెయిన్ ఉంటూనే ఉంటుందండి వాళ్ళకి. ఎక్కడైతే అక్కడ, కాళ్ళకి తగిలితే కాళ్ళకి, చేతికి తగిలితే తలకి, తగిలితే తలకి, ఎక్కడ బాడీలో ఏ పార్ట్కి నర్వ్ డ్యామేజ్ అయితే ఆ ఆ ఆ ఆ సందర్భానికి సంబంధించిన అవయవానికి ఇన్ఫర్మేషన్ పాస్ కాదు కాబట్టి, రక్త ప్రసరణ కూడా జరగదు కాబట్టి వాళ్ళకి అక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒబేసిటీ, అధికంగా ఆహారం తినడం, ఇష్టం ఉన్నట్టు తినడము, జంక్ ఫుడ్ తినడము, ఆయిల్ ఫుడ్ తినడము, మరి డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి కూడా ఈ నర్వ్ ప్రాబ్లం అనేది కామన్ గా వస్తుంది అనమాట. అదేవిధంగా లేడీస్ కి, విమెన్ కి ఏంటంటే పిఓడి ప్రాబ్లం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు. అంటే పిఓడి అనే ప్రాబ్లమ్స్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. అదేవిధంగా ఇర్రెగ్యులర్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి స్లీప్ ఉండకపోవడము, స్ట్రెస్ ఎక్కువ ఉండడం. అదేవిధంగా 50 దాటిన తర్వాత మెనోపాజ్ వస్తుంది వీళ్ళకి. అంటే మంత్లీ సైకిల్ అనేది కూడా మొత్తానికి ఉండకుండా పోతుంది కాబట్టి, దాంతో కూడా వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వచ్చి కూడా విమెన్ లో చాలా నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తుంటాయి అనమాట. పెయిన్స్, బాడీలో ఎక్కడ ముట్టుకున్న పెయిన్ వస్తుంది. 50-60 సంవత్సరాలు ఉన్న విమెన్ కి ఎప్పుడైనా చూస్తే విగరస్ గా చేతులు, కాళ్ళు అన్ని నొప్పులే ఉంటాయి. మరి దీనికి ఏంటంటే ఇన్కంప్లీట్ పెయిన్ రిలీఫ్. అంటే ఇన్కంప్లీట్ పెయిన్ అనేది ఇప్పుడు ఉంటది, ఇప్పుడు ఉండదు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా పెయిన్ జీవితకాలం ఉన్నట్టే ఉంటది. అది నొప్పి అప్పుడు ఏదో ఏదో మనం క్రీమ్ కానీ, లోషన్ కానీ, నొప్పికి సంబంధించిన టాబ్లెట్ కానీ వేసుకుంటే తాత్కాలికంగా తగ్గినట్టే ఉంటుంది కానీ పర్మనెంట్ గా తగ్గదని ఉంటుంది. దీనికి మనం డ్రగ్స్ వేసుకున్నా కానీ కామన్ గా సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే
మనకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదండి ఆ ప్రాబ్లం. మరి దానికి డ్రగ్ డిపెండెన్స్ కూడా ఎక్కువ మంది అవుతున్నారు, డ్రగ్ మీద డిపెండ్ అవుతున్నారు ఈ ప్రాబ్లంకి, ఈ నొప్పికి. మరి దాన్ని కూడా పులి స్టాప్ పెట్టే అవకాశం మన కంపెనీ మనకి కల్పించింది. అది మనకి నర్వ్ ఎనర్జీ త్రూ అనమాట. నర్వ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఎనర్జీ నరువుకి ఇస్తుంది అనమాట. అంటే శక్తిని నరాలకు ఇవ్వడం వల్ల మనకి సమాచారం అనేది మనకు అన్ని రకాల అవయవాలకి, మన బాడీ నుంచి, మన టోటల్ గా మన బ్రెయిన్ నుంచి మన బాడీకి ఉన్న అవయవాలకు అందరికి అందించడం వల్ల, కణ కణానికి అందించడం వల్ల, సమాచారం అందించడం వల్ల రక్త ప్రసరణ సమయానికి వెళ్ళి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి నొప్పి, అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకి ఈ నర్వ్ ఎనర్జీ చేస్తుంది అనమాట. మరి ఈ నర్వ్ ఎనర్జీ ఏంటిదంటే దీంట్లో ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ ఉంటాయి, మనకి స్పెషలైజ్డ్. మనకి ఈ సెల్స్ లో మీకు కనిపిస్తుంది కదా, పక్కన ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కెమికల్ కెమికల్ సిగ్నల్స్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేది మనకి ఇంటర్లింక్ అయి పాస్ చేస్తుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది, బాడీలో పెయిన్ అనేది, నర్వస్ సిస్టమ్ సంబంధించిన పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మరి దాని గురించి మనం చూడాలంటే ఇది నావల్ కాంబినేషన్ అండి. ఎంటైర్ ఇండియాలో చూస్తే, ఎంటైర్ వరల్డ్ లో చూస్తే చూస్తే ఏంటంటే మనకి ఇది ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నమాట. కాంబినేషన్ ఆఫ్ ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఫస్ట్ టైం గా మనకి డాక్టర్ డిబిఏ నారాయణమూర్తి గారు మనకి ఇన్వెంట్ చేసి ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఆల్ విటమిన్స్ ఉన్నాయి, న్యాచురల్ విటమిన్స్ ఉన్నాయి. అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది మనకి. ఎందుకంటే మేనేజింగ్ నర్వ్ ఫంక్షన్ అనేది సర్క్యులేషన్ అండి, బ్లడ్ సర్క్యులేషన్ అన్నమాట. దానికోసం అంటే నర్వ్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే మనకి ఏం చేయాలి, మేనేజింగ్ నర్వ్ ఫంక్షన్ ఉండాలి, అదేవిధంగా సర్క్యులేటరీ ఫంక్షన్ కూడా అదే విధంగా ఉండాలి. సో దానికోసం వైటమిన్స్, అదేవిధంగా మెగ్నీషియం ఆక్సైడ్. అదేవిధంగా మనకి ఒక న్యూట్రోసూటికల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం జరిగింది. దీన్ని పి అంటారు, పిఈఏ అన్నమాట. పాలీమిథైల్ ఇథనోలోమైడ్ అంటారు అనమాట. ఇది ఒక న్యూట్రోసూటికల్ ఇంగ్రీడియంట్, న్యాచురల్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఇది సైంటిఫికల్ గా డెమాన్స్ట్రేట్ చేసింది న్యూరోపతిక్ పెయిన్, అంటే మనకి న్యూరోపతికి సంబంధించిన పెయిన్ అనమాట. ఇంతకుముందు డయాబెటిక్ కానీ నాన్ డయాబెటిక్ కానీ న్యూరోపతిక్ పెయిన్ వస్తుందని చెప్పాం. న్యూరోపతిక్ పెయిన్ అంటే ఏంటిది, చేతులు, కాళ్ళు, పాదాలు ఇట్లాంటి సంబంధించిన న్యూరోపతిక్ పెయిన్ అనమాట. ఆ పెయిన్ కామన్ గా షుగర్ ఏంది, ఇప్పుడు ఏడుగురు, 10లో ఏడుగురికి ఉంది షుగర్, ఏడుగురికి ఈ నొప్పి వస్తుంది, ఏడుగురికి ఎనిమిదికి ఈ నొప్పి వస్తుంది. ముగ్గురు కూడా నాన్ డయాబెటిక్ కదా, అందులో కూడా ముగ్గురికి నలుగురికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకు విటమిన్ సరిగా లేకపోవడం, పోషకాహారం లేకపోవడం, అంటే 10కి ఈ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది న్యూట్రోసూటికల్ ప్రొడక్ట్ కాబట్టి నా నార్మల్ గా మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి, అంటే మనకి ఈ ఇంగ్రీడియంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెయిన్ రెడ్యూస్ చేయడానికి. సపోర్ట్ మస్కులర్ ఫంక్షన్ కూడా, మజిల్ ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇది ఇచ్చారు. దీంతో పాటు ఇంకోటి మండుక్ పర్ని, అదేవిధంగా శంఖ పుష్పి అనే రెండు ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశారు. ఇది ఏంటిదంటే ఇంప్రూవ్డ్ బ్రెయిన్ ఫంక్షన్ అనమాట. నర్వ్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్. అంటే బ్రెయిన్ నుంచి కదా మనకి ఆదేశాలన్నీ మనకి టోటల్ గా మన బాడీకి వస్తుంది కాబట్టి ఇది ఇంప్రూవ్డ్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ నర్వ్ ఫంక్షన్ కోసం ఈ మండుక్ పర్ని, అదేవిధంగా శంకు పుష్ప అనే రెండు కూడా ఇంగ్రీడియంట్స్ మనకి యాడ్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి. అదేవిధంగా ఐసీఎంఆర్, మనకి ఐసీఎంఆర్ అంటే ఏంటిది, మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి మనకి అంటే రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ ని, ఇంగ్రీడియంట్ ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే ఏంటంటే మనకు విటమిన్స్, మెగ్నీషియం అనేది నేచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసింది. అదేవిధంగా పి అంటే పాల్మిథైల్ ఎథనాల్ అమైడ్ అనేది కూడా మనకి నేచురల్ ఎక్స్ట్రాక్షన్ నుంచి తీసుకొచ్చింది. మండుక్ పర్ణి అనే శంఖపుష్ణ అనేది ప్యూర్లీ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్, ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్. మరి వీటిని మనకి ఏమంటారు అంటే తెలుగులో సరస్వతి ఆకు అంటారు. మండుక్ పర్ణిని ఏమంటారంటే సరస్వతి ఆకు అంటారు. మనకి సరస్వతి ఆకు అనేది మనకు దొరుకుతుంటది, ఎందుకంటే చిన్న చిన్న మెత్తటి ఆకుల్లాగా కనిపిస్తుంటాయి. ఆ ఆకుల్ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి మండక పొర్ణ అనేది మీకు ఎక్కడ కొట్టినా వస్తుంటది. చిన్న చిన్న ఆకుల్లాగా ఉంటాయి. ఆకులతో మనకి కొత్తిమీర ఆకుల్లాగా ఉంటాయి అన్నమాట. మండుక పర్ణి అంటే కొత్తిమీర ఫ్యామిలీ నుంచి వచ్చింది ఇది. కొత్తిమీర, మెంతి ఉన్నాయి కదా, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనమాట. శంఖ పుష్ప అనేది కూడా మనకి శంఖ పుష్పి విష్ణు క్రాంత అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే విష్ణు క్రాంత అంటారు అనమాట. ఇది కూడా మనకి బయట చూస్తే మీకు పర్పుల్ కలర్ లో కాగిత పువ్వు లాగా కనిపిస్తుంటాయి. మీరు ఏడికి వెళ్ళినా కానీ మీకు చిన్న చెట్లు పెద్దగా పెరిగాయి, చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఆ పూలు కనిపిస్తుంటాయి. పూలు కలర్ఫుల్ గా కనిపిస్తాయి, పర్పుల్ కలర్ లో ఉంటాయి. పర్పుల్ కలర్ లో మనకి ఆ పువ్వులు అనేది కనిపిస్తాయి అనమాట. అవి మనకి ఈ శంఖ పుష్పి అనే మనకు తీసుకురావడం జరిగింది. ఇది 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 ఒక మనకి చెట్టు నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కి అడిషనల్ గా వైటమిన్స్ ని, అదేవిధంగా పాల్మిథైల్ అమాన ఇథనాల్ అమైడ్ అనేది మనకి యాడ్ చేసి ఇవ్వడం జరిగింది.
మరి చూస్తే ఏంటంటే ఇది ఏ విధంగా మనకు ఫంక్షన్ చేస్తా అంటే ఇది విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి టైప్ 2 డయాబెటిక్ అంటే డయాబెటిక్ కాకుండా నాన్ డయాబెటిక్ న్యూరోపతిక్ పెయిన్ ఎవరైతే వస్తుందో, అదేవిధంగా మనకి ఏదైతే నర్వ్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళ కోసం, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ కోసం ఇది మెగ్నీషియం ఆక్సైడ్, అదేవిధంగా విటమిన్ B12, విటమిన్ B1, B6, B9, అనేది మనకి యాడ్ చేసి, అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ కూడా మనకి యాడ్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా పాల్మి పాల్మిమిటైల్ ఇథనాల్ అమైడ్ అని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చారు, కాబట్టి ఇది మస్కులార్ ఫంక్షన్ కి ఉపయోగపడుతుంది. న్యూరోపతిక్ పెయిన్ అంటే పెయిన్ ఎవరికైతే ఉందో పెయిన్ రెడ్యూస్ చేయడానికి, పెయిన్ సపరేట్ చేయడానికి స్పెషల్ గా ఇది మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఆ, ఈ శంఖపుష్పి కానీ, అదేవిధంగా మండుకపర్ణి కానీ మనకి ఏంటి అంటే ఇంప్రూవ్డ్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ నర్వ్ ఫంక్షన్ కోసం ఇది డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే మన బ్రెయిన్ కూడా ఇంప్రూవ్డ్ అండ్ ఇది కూడా దీంట్లో న్యూరాన్ చాలా ఉంటాయి. ఈ బ్రెయిన్ లో ఎక్కువ మోతాదులో 17,000 కోట్లలో మోస్ట్ 60%, 40 to 60% అనేది బ్రెయిన్ లో ఉంటాయి న్యూరాన్స్. ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయితేనే ఇక్కడ నాలుగు దగ్గర రుచి అని తెలుస్తుంది, చెవు దగ్గర వెనికిడి వినిపిస్తుంది, బ్రెయిన్ దగ్గర ఆలోచన తెలుస్తుంది, పడుకోవాలని తెలుస్తుంది, హార్ట్ బీట్ చెప్తుంది, ఇంటెస్టైన్ కి డైజెస్ట్ కావాలని చెప్తుంటుంది. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే, ఈవెన్ మనం తినాలన్నా, డైజెస్ట్ కావాలన్నా, మోషన్ పోవాలన్నా ఇన్ఫర్మేషన్ పాస్ అయితేనే అవుతుంది అనమాట. అంటే ఇది చెప్పాలంటే ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ మజిల్ డ్యామేజ్ అయితే, సింపుల్ గా మీకు ఒక ఇమేజ్ లో చూపెట్టాను. ఆ, మన రక్తనాళాలు నరానికి ఆనుకొని చుట్టుకొని ఇట్లుంటాయి. ఆ రక్తం అనేది ప్రసరణ కాకుండా ఈ నరం డ్యామేజ్ అయినప్పుడు, అంటే డయాబెటిక్ పేషెంట్ కానీ నాన్ డయాబెటిక్ పేషెంట్ కానీ అయినప్పుడు, ఆ రక్త ప్రసరణ ఆగి ఆ నరువును డ్యామేజ్ చేయడం వల్ల టోటల్ గా నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, అక్కడ పెయిన్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. మరి దానికి సంబంధించిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ తోని ఈ ప్రోడక్ట్ మనం తయారు చేసి ఎనర్జీ టు నర్వ్ అన్నమాట, ఎనర్జీ టు నర్వ్. మరి ఈ రోజు మనకి ఖచ్చితంగా బాడీలో ఎక్కువ ఆ, ఉన్న కణాలు ఏంటి అంటే మరి ఈ న్యూరాన్స్. న్యూరాన్స్ వల్ల ఇన్ని రకాలుగా పెయిన్స్ వస్తాయి, కాబట్టి ప్రతి ఒక్క షుగర్ పేషెంట్కి ఇది ఉంటుంది. ప్రతి ఒక్క షుగర్ పేషెంట్కి ఈ సమస్య అనేది కామన్గా వస్తుంది, కాబట్టి ఏ ఒక్కరిని వదిలిపెట్టదు, కాబట్టి ప్రతి ఒక్కరికి మనం రికమెండ్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. అదే డయాబెటిక్ పేషెంట్ అయితే 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే, అంటే రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనం తర్వాత సంబంధించిన టాబ్లెట్ కానీ అలోపతి సంబంధించిన టాబ్లెట్ వేసుకుంటే ఒక అరగంట సమయం టైం ఇచ్చి, ఇది మనం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనం తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా డయాబెటిక్ సఫర్ అవుతున్నా అంటే డయాబెటిక్ సఫర్ కావని వాళ్ళకి, సఫర్ అయిన వాళ్ళకి, సఫర్ అంటే ఏంటి, నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ 2 టాబ్లెట్లు భోజనం తర్వాత, మళ్ళీ ఈవినింగ్ 1 టాబ్లెట్ భోజనం తర్వాత. ఏది డయాబెటిక్ పేషెంట్ అయ్యి సఫరింగ్ ఫ్రమ్ న్యూరోపతి సిమ్టమ్స్ తో ఉంటే, అంటే పెయిన్ సంబంధించినవి, తిమ్ములు సంబంధించినవి, మంటలు సంబంధించినవి అన్ని ఉంటే వాళ్ళకి రోజు 2, మళ్ళీ సాయంత్రం ఒకటి, అంటే మొత్తం 3, ఉదయం 2, సాయంత్రం ఒకటి, రోజుకి 3 టాబ్లెట్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ప్రీ డయాబెటిక్ అంటే అప్పుడే డయాబెటిక్ లోకి అడుగు పెడుతున్నారు, అప్పుడే బార్డర్ లైన్ లోకి వచ్చేసారు, వాళ్ళకి మన ప్రివెన్షన్ గా రోజుకు 1 టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైంలో భోజనం తర్వాత 1 టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా క్రోనిక్ పెయిన్ కానీ అక్యూట్ పెయిన్ అంటే దీర్ఘకాలికంగా ఉంటే, ఎప్పటి నుంచో ఉంటే, లేదా తాత్కాలికంగా అప్పుడు ఉన్న వాళ్ళకి, అంటే అక్యూట్ కానీ క్రోనిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటిది, లెగ్ పెయిన్ కానీ, హ్యాండ్ పెయిన్ కానీ, మూమెంట్స్ కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే, పెయిన్ కానీ ఉంటే, వాళ్ళకి 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే, అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకోవాల్సింది యాంటీ డయాబెటిక్ మెడికేషన్ కూడా యాజ్ యూజువల్ గా తీసుకోవాలి, కాకపోతే దానికి దీనికి ఒక అరగంట సమయం ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆయుర్వేదం, అది అలోపతి కాబట్టి. అదేవిధంగా నాన్ డయాబెటిక్ కెన్ టేక్ 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే ఫర్ 10 days. నాన్ డయాబెటిక్ అంటే ఏంటిది, ఇప్పటివరకు నేను చెప్పినంత కూడా డయాబెటిక్ కదా. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు 100% ఉంటాయి, మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడండి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారం మీకు క్లియర్గా చెప్తారు, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా చెప్తారు. ఎందుకు వస్తున్నది అనేది మీరు ఫస్ట్ ఇమేజ్ లో చూస్తే తెలిసిపోయింది. ఎందుకు తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, చీమలు వాకినట్టు, కొరికినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల, రక్తం ఆగిపోవడం వల్ల, అక్కడ నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల వచ్చే సమస్య అనమాట. నాన్ డయాబెటిక్ కి వాళ్ళకు వైటమిన్స్ రికమెండ్ చేయాలి, విటమిన్ C రికమెండ్ చేయాలి, న్యూట్రీ లైఫ్ రికమెండ్ చేయాలి, అదేవిధంగా మోరింగో రికమెండ్ చేయాలి. దాంతో పాటు మనం ఇది ఈ టాబ్లెట్ కూడా 10 days వరకు, 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 10 రోజుల వరకు మనం ఇది రికమెండ్ చేయాలి. ఇది మనకి ఒక 3 months వరకు వాడుకుంటే, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ న్యూరోపతిక్ పెయిన్ వస్తుంది అంటే
అన్ని రకాల వైటమిన్స్ తీసుకుంటూ అట్ ది సేమ్ టైం ఇవి కూడా ఒక రోజుకి ఉదయం సాయంత్రం భోజనం తర్వాత ఒక 3 నెలల కాలం వాడుకుంటే పెయిన్ సప్రెస్ అయ్యే ఛాన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. మరి ఇది చూడండి, ఇది మనకు ఖచ్చితంగా ఇది క్యూర్ అవుతుందని మనం ఎవరికి ఇవ్వచ్చేది కాదు, కానీ కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎటువంటి పెయిన్ ఉందో తెలియదు, ఎంత డ్యామేజ్ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం స్కాన్ చేసి చూడలేం కాబట్టి షుగర్ పేషెంట్స్ కి ఈ రకమైన సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చు. అంతేగాని టోటల్ గా నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయిన వాళ్ళకి మనం ఇది ఇచ్చి నయమవుతుందని మనం చెప్పొద్దు, క్లెయిమ్ చేయొద్దు కూడా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం డాక్టర్లం కాదు, ఇది దానికోసం పర్టికులర్ గా డిజైన్ చేసిన ప్రొడక్ట్ కాదు. ఏదైనా సిమ్టమ్ ఉండి పెయిన్ వస్తే పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, కానీ టోటల్ గా నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి మనిషి కొలాప్స్ అయిన తర్వాత ఇది ఇచ్చి నయం అవుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ కి మళ్ళీ పాలిచ్చే తల్లికి ఖచ్చితంగా ఇవ్వద్దు, చిన్న పిల్లలకి ఇవ్వద్దు. ఓకేనా? అదే విధంగా ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి, అలోపతికి దీనికి 1 అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. అదే విధంగా వాటర్, ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాల్సిన అవసరం ఉంటుంది, ఎంటీ స్టమక్ తోని తీసుకోవద్దు. అంటే ఏం తినకుండా ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఇది వెంటనే వేసుకోవద్దు, ఏదైనా తీసుకున్న తర్వాత భోజనం అయిన తర్వాతనే ఇది వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు కూడా కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి, తాగడం వల్ల తొందరగా ఇది ఇది నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్ కాబట్టి ఇది క్యాప్సూల్స్ కాదు టాబ్లెట్స్. ఇది తొందరగా డిజాల్వ్ అయిపోయి మనకి టార్గెటెడ్ పొజిషన్కి వెళ్ళడానికి ఎక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల మనకి డైజెస్ట్ తొందరగా అయిపోయి మన తొందరగా రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈరోజు చూస్తే మార్కెట్ ఆపర్చునిటీ చూస్తే మనకి మనం మొత్తం టోటల్ గా చూస్తే 2620 కోట్ల మార్కెట్ సైజ్ ఉంది. 2620 కోట్ల మార్కెట్ సైజ్ ఉంది. మరి మార్కెట్ ఆపర్చునిటీ మనకెంత ఉంది? ఆపర్చునిటీ అంటే 3350 కోట్ల మనకి మార్కెట్ ఆపర్చునిటీ అని ఉంది. లైఫ్ టైం ఉంది, ఇది లైఫ్ టైం, ఒక కస్టమర్ కి లైఫ్ టైం ఇచ్చే అవకాశం ఉంది. షుగర్ పేషెంట్ కి షుగర్ అటాక్ అయిందంటే జీవితకాలం షుగర్ ఎట్లా ఉంటుందో, జీవితకాలం నొప్పి న్యూరోపతిక్ పెయిన్ అనేది అట్లే ఉంటది కాబట్టి ఆ పెయిన్ కు జీవితకాలం ఇది వాడుకోవాల్సిందే. ఇది ఆయుర్వేదం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తనకి అవసరం ప్రోడక్ట్ అనమాట. అంటే 3350 కోట్ల మార్కెట్ అవకాశం మనకి మన కంపెనీ ఒక ప్రొడక్ట్ ద్వారా కల్పించింది. మరి చూస్తే ఏడుగురిలో ఒకరికి కంపల్సరీ ఉంటుంది, ఏడుగురిలో ఒకరికి కంపల్సరీ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు మన తెలంగాణలో 22 కోట్ల వరకు మనం టార్గెట్ చేసుకోవచ్చు. 22 కోట్ల వ్యాపారం అనేది మనకు ఉంది. మరి దీన్ని మనం ఫోకస్ చేయగలిగితే 22 కోట్లు ఈ ఒక్క ప్రోడక్ట్ మీద మనం మార్కెట్ చేయగలిగితే ఎంత టర్న్ ఓవర్ చేయొచ్చు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే అంత మంచి ప్రోడక్ట్ మన కంపెనీ మనకి ఇచ్చింది కాబట్టి దీన్ని కరెక్ట్ గా మీరు అర్థం చేసుకొని దీన్ని కరెక్ట్ గా మీరు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేస్తే ఈ న్యూరోపతిక్ పెయిన్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనం మనం సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఆ విధంగా మీరు ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.